మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకునే ముందు ఎందుకు భక్తులు గట్టమ్మ తల్లిని దర్శించుకుంటారు? గట్టమ్మ తల్లికి తొలి పూజ తర్వాతే వనదేవతల దివ్య సన్నిధికి ఎందుకు వెళ్తారు? మేడారం వెళ్లే వివిధ మార్గాల్లో గట్టమ్మ తల్లి గుడులు ఉన్నప్పటికీ ములుగు గట్టమ్మ తల్లికి మాత్రం సమ్మక్క సారలమ్మ తల్లులంత వైభవం ఉంటుంది. ఆ తల్లులతో సమానంగా పూజలందుకునే ఈ గట్టమ్మ తల్లి అసలు ఎవరు? ఆ తల్లి చారిత్రక నేపథ్యం ఏంటి? లెట్స్ టేక్ ఎ లుక్ ఆన్ దిస్ ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. గిరిజన దేవతలైన సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకునే భక్తులు తప్పనిసరిగా తొలి మొక్కులు గట్టమ్మ తల్లికి చెల్లిస్తారు. ఆ తర్వాత అమ్మవార్ల సన్నిధికి చేరుకుని సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారు. దశాబ్దాల కాలం నుండి మేడారం వెళ్లే భక్తులు గట్టమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మేడారం గిరిజన రాజ్య స్వాతంత్ర్యం, సాధికారత కోసం సాగించిన యుద్ధంలో సమ్మక్క తల్లికి గట్టమ్మ తల్లి అంగరక్షకురాలిగా ఉండేది. అసమాన ధైర్య శౌర్య పరాక్రమలతో శత్రువులతో రణం చేసి గొప్ప యుద్ధ వీర వనితగా పేరు తెచ్చుకుని చరిత్రకెక్కింది గట్టమ్మ తల్లి. గట్టమ్మ తల్లితో పాటు అంగరక్షకురాలిగా సమ్మక్క సారలక్కకు సూరపల్లి సూరక్క, మారపల్లి మారక్క, కోడూరు లక్ష్మక్క సమ్మక్క తల్లిని యుద్ధంలో శత్రువుల నుండి ఆయుధాల దాడి నుంచి కాపాడుతూ యుద్ధరంగంలోనే అమరులయ్యారు. అందుకే ఈ అమరవీరులను కూడా గిరిజనులు దేవతలుగా మలుచుకొని గుళ్ళు కట్టి వారి స్మృతికి నివాళులర్పిస్తూ పూజలు చేస్తున్నారు. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రునితో జరిగిన యుద్ధంలో సమ్మక్క తల్లి కుటుంబంతో పాటు ఎంతోమంది ఆదివాసి గిరిజన కోయ దొరలు అమరులైనప్పటికీ వారందరికన్నా గట్టమ్మ తల్లికి ఎక్కువగా కీర్తి దక్కింది. అందుకు గట్టమ్మ తల్లి సమ్మక్క తల్లికి నమ్మిన బంటు కావడం వల్ల అని చరిత్రకారులు చెబుతారు. అందుకే శ్రీరాముని నమ్మిన బంటుగా ఉన్న ఆంజనేయుడు, శివునికి నమ్మిన బంటుగా ఉన్న నందీశ్వరుడు పూజలందుకుంటున్నట్లు వనదేవతలకు నమ్మిన బంటు అయిన గట్టమ్మ తల్లిని సమ్మక్క సారలమ్మ తల్లులతో సమానంగా పూజలు చేస్తారు. గట్టమ్మ తల్లిని దర్శించుకుంటే సమ్మక్క సారలమ్మ తల్లి దేవతలను దర్శించుకున్నంత పుణ్యఫలం వస్తుందన్న విశ్వాసం భక్తులలో నాటుకోవడం ములుగు సమీపాన ఉన్న గట్టమ్మ తల్లిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పెళ్లి కాని యువతులు మంచి భర్త దొరకాలని, సంతానం లేని మహిళలు సంతానం కలగాలని, అన్నదాతలు పంటలు మంచిగా పండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలు ఆయురారోగ్యాలతో ఉండాలని, విద్యార్థులు చదువుల్లో ముందుండాలని, ఇలా అనేక మంది తమ సమస్యలను పరిష్కరించాలని గట్టమ్మ తల్లిని మొక్కుకుంటూ వరాలనందుకుంటారు. అలాగే కొత్త వాహనాలు కొనుక్కున్నవారు గట్టమ్మ తల్లి వద్ద పూజలు చేయించుకుని ఆ తల్లి గద్దె చుట్టూ ప్రదక్షిణలు చేసి తల్లికి ప్రీతిపాత్రమై అనుగ్రహం పొంది తమ జీవితాల్లో విజయం సాధించుకుంటున్నారు. అందుకే ములుగు గట్టమ్మ తల్లి గుడి మరో శక్తిపీఠంగా ఎంతోమంది భక్తుల నిత్య పూజలందుకుంటుంది. గట్టమ్మ తల్లి పూజల్ని గిరిజన పూజా సాంప్రదాయంలో నాయక్పోడ్ పూజారులు నిర్వహిస్తారు. గట్టమ్మ తల్లి దేవతను గిరిజన పూజారులు మేడారం మార్గంలోని ములుగు ప్రేమ్నగర్తో పాటు మొత్తం 9 చోట్ల ప్రతిష్ఠించి సమ్మక్క సారలమ్మ దేవతల అనుబంధ దేవతగా గట్టమ్మ తల్లికి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. కోరిన వారికి కొంగు బంగారంగా వరాలిచ్చే మహామహిమాన్విత శక్తి దేవతైనందున ఆ తల్లిని ఆయా ప్రాంతాల్లో నిత్యం భక్తి శ్రద్ధలతో కొలుస్తూ గట్టమ్మ తల్లి కృపకు పాత్రులై ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, పిల్లా పాపలతో, పాడి పంటలతో, సుఖ సంతోషాలతో చల్లగా వర్ధిల్లుతున్నారు. అందుకే వనదేవతల సమ్మక్క సారలమ్మల భక్తులంతా గట్టమ్మ తల్లికి భక్తులయ్యారు.